హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. మరెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా? చికెన్‌ని ముందుగా ఇలా పసుపు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇందులోకి 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 ½ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. చిల్లీ పౌడర్‌లో సాల్ట్ యాడ్ చేసలేదు. అందుకని సాల్ట్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు యాడ్ చేశాను. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఈస్టర్ మసాలా యూజ్ చేస్తున్నాను. చాలా బావుంటుంది బిర్యానీలోకి. నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీలోకి పెరుగు యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా క్రష్ చేసుకొని కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఇంకా బ్లాక్ ఇలాచీ, సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నా దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి. నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నది వేసుకుంటున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచి పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అంతా కలిసిపోయేలాగా మసాలాలన్నీ పీస్‌లకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియెంట్ అయిన ఆనియన్స్ లేకపోతే ఎలాగండి? ఇప్పుడు ఆనియన్స్‌ని కట్ చేస్తున్నాను. కానీ కళ్ళలోకి ఫుల్ నీళ్ళొచ్చేస్తున్నాయి. అందుకని ఆనియన్స్‌ని వాటర్‌లో నానబెట్టి కట్ చేస్తాను. కళ్ళలోకి నీళ్లు రావడం తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్‌నన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌లో యాడ్ చేసుకొని చికెన్‌ని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రైస్ కోసం వాటర్ ఇలా వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్‌లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేశాను. చికెన్‌లో కూడా యాడ్ చేసాం కదా! చూసుకొని యాడ్ చేసుకోండి. ఇదే వాటర్‌లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్‌ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనము ఏ గంజులో అయితే బిర్యానీ చేయబోతున్నామో ఆ గంజులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరికి చికెన్ పచ్చిగా అనిపిస్తది కదా! అలాంటప్పుడు చికెన్‌ని ఇలా కొంచెం సేపు బాయిల్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. పీసులు మంచిగా ఉడికిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే వాటర్ కలర్ చేంజ్ అయితాయి ఫస్ట్ యాడ్ చేస్తే. ఇప్పుడు వాటర్ మొత్తం బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ముందుగానే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 90% ఉడికిపోయిన రైస్‌ని లోపల వేస్తున్నాను. పూర్తిగా ఉడికిపోయిన రైస్‌ని వేస్తే బిర్యానీ మెత్తగా అయిపోతుంది. రైస్‌ని ఇలా లేయర్ లాగా వేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి.
రైస్ మంచిగా లేయర్ లాగా సెట్ చేసుకున్నాక ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు గంజు మాడకుండా ఉండడం కోసం చపాతీ పెనంని ఇలా గ్యాస్ పైన పెట్టుకున్నాను. స్టీమ్ బయటకు వెళ్ళకుండా దీనిపైన బరువు పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఫైనల్గా గుమగుమలాడే మన చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.